రెండెర్ర పిల్లలు బాగున్నారా? నిన్నటి కథ నచ్చిందా? మరి నేను చెప్పే కొత్త కొత్త కథలు వినడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మరి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కథలు వింటే నాకు ఎంతో హుషారుగా ఉంటుంది కదర్రా. సరే ఈరోజు మన కథలోకి వెళ్ళిపోదామా? ఈరోజు మన కథ పరోపకారి దయ్యాలు. సామ్రాజ్యం అత్త గంగమ్మ చండ శాసనురాలు. కోడళ్ళిద్దరిలోనికి ఆమె తక్కువ కట్నం తెచ్చిందని ఎప్పుడూ సాధిస్తూ ఉండేది. సామ్రాజ్యానికి పుట్టింటి తరపున ఒక అన్న తప్ప మరెవ్వరూ లేరు. వదిన పరమ పిసినారి. భర్తకు కూడా కొలత ప్రకారం అన్నం పెట్టే తరహా మనిషి. కారణం వల్ల గంగమ్మ మిగతా కోడళ్ళు పండగలకు పుట్టిళ్లకు వెళ్ళి చీర సారే తెచ్చుకున్నప్పుడల్లా వట్టి చేతులతో వచ్చిన సామ్రాజ్యాన్ని చూసి గంగమ్మ నానా మాటలు అనేది. సామ్రాజ్యం భర్తకు ఇవేమీ తెలియవు. అతను పొద్దస్తమానం పొలం పనులతో తల మునకలవుతూ ఉండేవాడు. అత్తచేత తిట్లు పడినప్పుడల్లా సామ్రాజ్యం పెరటి చివర ఉన్న గుబురు చింత చెట్టు కింద కూర్చొని కంటతడి పెట్టుకునేది. ఆ చింత చెట్టు మీద ఆ మధ్య 2 దయ్యాలు వచ్చి చేరాయి. అవి బతికున్న రోజుల్లో భార్యాభర్తలు. మంచి ధనవంతులు. పిల్లలు లేరు. చాలా ధనం, బంగారు నగలు ఉండేవి. ఎంతో పరోపకారులని పేరు పడ్డారు. ఒక పడవ ప్రమాదంలో ఇద్దరూ మరణించి ఇలా దయ్యాలయ్యారు. వాళ్ళు తమ ధనాన్ని, బంగారు నగలను ఒక సంచిలో వేసుకుని మొదటిసారిగా శ్మశానం పక్కన ఉన్న ఓడలమర్రి దగ్గరకు వెళ్ళారు. ఆ చెట్టును అప్పటికే ఆశ్రయించి ఉన్న దయ్యాలు వాళ్ళను చూసి, ఇక ముందు డబ్బుతో మీకేం పని, వట్టి మోతబరువు అన్నవి. డబ్బు మోతబరువు ఎలా అవుతుంది? దీనితో ఆపదలో ఉన్న మనుషులకు సాయం చేయవచ్చు అన్నవి దయ్యాలు 2. ఓహో, మీరేదో సత్యకాలపు దయ్యాల్లా ఉన్నారు. మీలాంటి వాళ్ళు ఆపదలు కోరి మరీ తెచ్చుకుంటారు. ఇక్కడ మీకు చోటు లేదు అంటూ మర్రి దయ్యాలు కసురుకున్నాయి. సరే, మేం ఉండడం మరెక్కడైనా ఉంటాం. వెంట తెచ్చుకున్న ఈ డబ్బు సంచినైనా చెట్టు త్వరలో దాచనీయండి అని భార్యాభర్తలు దయ్యాలను బతిమాలుకున్నాయి. అందుకు మర్రి దయ్యాలు సరే అనగానే అవి 2 డబ్బు సంచిని మర్రి చెట్టు త్వరలో దాచి సామ్రాజ్యం వాళ్ళ పెరట్లోని చింత చెట్టు మీద నివాసం ఏర్పరచుకున్నవి. ఈ దయ్యం దంపతులకు రోజు ఏదో ఒక వేళలో సామ్రాజ్యం అత్తచేత తిట్లు తిని చెట్టు కిందకి వచ్చి కూర్చొని కళ్ళ నీళ్లు పెట్టుకోవడం కంటపడసాగింది. కారణం ఏమిటా అని అవి ఒకరోజు గంగమ్మ ఇంట ప్రవేశించి సంగతి తెలుసుకున్నవి. మిగతా కోడళ్ళలా పుట్టింటి నుంచి కట్నం కానుకలు తేలేదని ఈ గయ్యాలి అత్త ఆ అమ్మాయిని రాచి రంపాన పెడుతున్నది అన్నది ఆడదయ్యం. ఆ కట్న కానుకలేవో ఆ అమ్మాయికి మనమే ముట్టజెప్పవచ్చు, కానీ అది ఎలా సాధ్యమవుతుంది అన్నది మగదయ్యం. ఆ తరువాత 2 దయ్యాలు చాలాసేపు మాట్లాడుకుని ఒక నిశ్చయానికి వచ్చినాయి. మగదయ్యం డబ్బు తెచ్చేందుకు శ్మశానంలోని ఓడల మర్రి దగ్గరకు వెళ్ళింది. మర్రి దయ్యాలు దాన్ని చూస్తూనే, ఆహా, పరోపకారాల దయ్యం దానయ్య బాబు వచ్చాడు, సంగతేమిటి అని అడిగినాయి. కష్టంలో ఉన్న వాళ్లకు రవ్వంత సాయం చెయ్యాలి. నేను చెట్టు త్వరలో దాచిన డబ్బు కొంత తీసుకుపోతాను అన్నది మగదయ్యం. మోసకారి మనుషులకు సాయమా? సరే, డబ్బు నీది, అలాగే తీసుకుపో అన్నవి మరిదయ్యాలు. ఆ మర్నాడు ఉదయం సామ్రాజ్యం వాకిట్లో కల్లాపి చల్లుతూ ఉండగా 2 వృద్ధ దంపతులు అటుగా వచ్చి, అమ్మాయి సామ్రాజ్యం, బాగున్నావా అని అడిగారు. సామ్రాజ్యం తల ఎత్తి వాళ్ళకేసి చూసి ఆశ్చర్యపోయింది. ఆమె వాళ్లను ఏనాడూ చూసి ఉండలేదు. వృద్ధురాలు మెడ నిండా నగలతో పట్టుచీర కట్టుకుని ఉన్నది. వృద్ధుడు పట్టు ధోవతి, జరీ కండువ, వేళ్లకు బంగారు ఉంగరాలు పెట్టుకుని ఉన్నాడు. ఆ సమయంలో గడప దగ్గరకు వచ్చిన గంగమ్మ వాళ్లను చూసి నివ్వెరపడింది. వృద్ధురాలు సామ్రాజ్యాన్ని సమీపించి, ఇంతప్పుడు చూశాను, ఎంత దానివయ్యావు, ఇంకా నన్ను గుర్తుపట్టలేదా ఏం? కాంతమ్మ పిన్నిని అన్నది. అప్పటికి గంగమ్మ కాస్త తేరుకొని, అయ్యో, వారిని వీధిలో నిలబెట్టి అలా చూస్తావే, ఇంట్లోకి రమ్మను అన్నది. సామ్రాజ్యం వెనకగా వృద్ధ దంపతులు ఇంట్లోకి వచ్చారు. ముసలావిడ గంగమ్మతో, నేను సామ్రాజ్యం తల్లికి వేలు విడిచిన పినతల్లి కూతుర్ని. గొప్పలు చెప్పుకుంటున్నానని అనుకోకండి.
మాకు తల మునకలయ్యేంత డబ్బున్నది, కానీ పిల్లలు లేరు. చాలా కాలంగా అలా పుణ్యక్షేత్రాలు తిరుగుతున్నాం. ఇప్పుడు రామతీర్థం పోతున్నాం అని సంచిలోంచి 2 పట్టు చీరలు, కొన్ని నగలు తీసి సామ్రాజ్యానికి ఇచ్చింది. తరువాత వాళ్ళు గంగమ్మ ఎంత బతిమిలానా ఉండక నిర్మానుష్యంగా ఉన్న వీధి మలుపు తిరిగి అదృశ్యమై చింత చెట్టు మీదకి దయ్యాల రూపంలో చేరుకున్నారు. పరోపకారి దయ్యాలు అటు వెళ్ళగానే గంగమ్మ సామ్రాజ్యం కేసి కోపంగా చూస్తూ, ఇన్నాళ్లుగా ఇంత కపట నాటకం ఆడుతున్నావు. ఇంత ఆస్తిపరులైన పినతల్లి ఉన్నట్టు ఏనాడైనా చెప్పావా? మీ వాళ్ళు ఈనాటి వరకు అత్తగారి లాంఛనాలంటూ ఏమీ జరపలేదు. నిన్ను పుట్టింటికి తరిమినైనా ఆ సంగతి తేల్చుకుంటాను అన్నది. ఆ మాటలు విన్న దయ్యాలకు మతిపోయినంత పనయ్యింది. మనం ముందు గంగమ్మను తృప్తిపరిస్తే బాగుండేది అనుకున్నది. మగదయ్యం డబ్బు కోసం ఓడలమరి దగ్గరకు వెళ్ళింది. ఆ సమయంలో ఒక ముసలి దయ్యం మాత్రం తొర్ర పక్కన కూర్చొని కునికిపాట్లు పడుతున్నది. అది మగదయ్యాన్ని చూసి, లోగడ ఎవరికో సాయం అంటూ కొంత డబ్బు తీసుకుపోయావు, వాళ్ళ కష్టాలు గట్టెక్కినాయా అని అడిగింది. అప్పుడే ఎక్కడా, ఆ డబ్బు అత్త గంగమ్మ చేతిలో పెట్టి ఉంటే కోడల కష్టాలు తీరేవి అన్నది మగదయ్యం. ముసలిదయ్యం ఉలిక్కి పడుతూ పెద్దగా ఆవులించి, ఏ గంగమ్మ సంగతి నువ్వు చెప్పేది అన్నది. మగదయ్యం గంగమ్మ ఇంటి గుర్తులు చెప్పింది. ఆ గయ్యాలి గంగా, దాని సంగతి నాకు వదులు. నువ్వు మెదలకుండా పోయి దాని పెరట్లోని చింత చెట్టు మీద సుఖంగా నిద్రపో అన్నది ముసలిదయ్యం. ఆ రాత్రి ముసలిదయ్యం బాగా నిద్రలో ఉన్న గంగమ్మను గట్టిగా వీపు తట్టి లేపి, నేనెవర్నే కోడలా అని అడిగింది. గంగమ్మ వణికిపోతూ, నువ్వా అత్తయ్యా అన్నది. అవును, నేనే. బ్రతికొండగా నిన్ను నానా హింసలు పెట్టి ఆ పాపం కొద్దీ చచ్చాక ఇలా దయ్యం బతుకుతున్నాను. నీకు నాగతే పట్టాలన్న కోరిక ఉంటే సరే, ఇద్దరం చక్కగా ఓడలమరి కొమ్మల్లో మరొకసారి అత్తా కోడళ్ళలా కాలం గడుపుదాం. అలా కాదనుకున్నావో నీ చిన్న కోడలు సామ్రాజ్యాన్ని దయగా చూసుకో అన్నది ముసలి అత్త దయ్యం. గంగమ్మకు తన అత్త కోరినంత కట్నం తేలేదని, తనను ఎన్ని కష్టాల పాలు చేసిందో గుర్తుకు వచ్చింది. ఆమె గట్టిగా లెంపలు వేసుకొని, అత్తయ్య, నువ్వు బ్రతికుండగా నన్ను తిట్లు శాపనార్థాలతో బాధించినా చనిపోయాక తిరిగొచ్చి బుద్ధొచ్చే మాటలు చెప్పావు. ఈనాటి నుంచి నా చిన్న కోడల్ని దయగా చూసుకుంటాను అన్నది. అత్త దయ్యం చింత చెట్టు మీదకి పోయి పరోపకారి దయ్యాలతో, గంగమ్మ ఇక కోడల్ని పల్లెత్తు మాట అనదు. ఈ ముసలితనంలో మీరు వీళ్లకు సాయం అంటూ హైరానా పడకండి అని చెప్పింది. ఆ తర్వాత ఏనాడు పరోపకారి దయ్యాలు సామ్రాజ్యం చింత చెట్టు కిందకి వచ్చి కళ్ళనీళ్ళు పెట్టుకోవడం చూడలేదు. గంగమ్మ చిన్న కోడల్ని చాలా చక్కగా చూసుకోసాగింది. పిల్లలు, కథ నచ్చిందా? అయితే లైక్ చేసి షేర్ చేయండి, మరి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండిరా. పిల్లలు, నా కథలు ఎలా ఉన్నాయో మీరు కామెంట్ల రూపంలో కూడా పెట్టండి. అలాగే మీరు ఎలాంటి కథలు వినాలనుకుంటున్నారో కూడా నాకు కామెంట్లలో పెట్టండి, సరేనా?